కాంగ్రెస్ పాలనలో 2 ఏళ్లు చాలా అభివృద్ధి జరిగిందన్నారు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. నిజామాబాద్లో నగర కాంగ్రెస్ అధ్యక్షుడి ఎంపికపై అభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు. యువతకు అవకాశం ఇవ్వడానికి మంచి సంప్రదాయం తీసుకువచ్చినందుకు రాహుల్ గాంధీకి ధన్యవాదాలు తెలిపారు షబ్బీర్ అలీ. ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి వెళ్లడానికి ఎవరైతే అందుబాటులో ఉంటారో వారికి మాత్రమే నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నుకుంటామన్నారు షబ్బీర్ అలీ. కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి అధ్యక్షులు పెద్దలు ఖర్గే గారు, అలాగే లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అండ్ శ్రీ రాహుల్ గాంధీ గారు ఒక పాలసీ తీసుకున్నారు. కొత్త జిల్లా ప్రెసిడెంట్లకు నియమించాలా, కొత్త జిల్లా ప్రెసిడెంట్లకు ఎలా నియమించాలంటే నలుగురు కూర్చొని క్లోజ్ డోర్లో కాకుండా ఓపెన్గా అన్ని క్యాడర్తో, అంటే కార్యకర్త, బ్లాక్ ప్రెసిడెంట్స్, యాక్టివ్ కాంగ్రెస్ మెంబర్స్, ఏఐసిసి మెంబర్స్ వాళ్ళందరితో కన్సల్టేషన్ చేసి దాని తర్వాత 5-6 పేర్లు వాళ్ళు సూచించి ఢిల్లీకి పంపాలని ప్రక్రియ మొదలుపెట్టినారు. ఇదే నిజామాబాద్లో 4 దినాల నుంచి మన అబ్జర్వర్ రిజ్వాన్ అర్షాద్ గారు మన కర్ణాటకకు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, 2 సార్లు ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా ఇవన్నీ అనుభవమైన వ్యక్తికి ఇక్కడ వేయడం జరిగింది. మరి ఆయన ఆధ్వర్యంలో ఇప్పటికే 3 కాన్స్టిట్యున్సీస్ పూర్తి చేసుకున్నారు. ఇవాళ అర్బన్ నిజామాబాద్ కాన్స్టిట్యున్సీకి ఈ ప్రెసిడెంట్గా ఎవరు ఎన్నుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో అందరి సలహాలు పైన తీసుకుంటున్నారు. మేము కూడా చెప్పినాం, ఎవరు ఎక్కువ సమయం ఇచ్చే వాళ్ళు ఉన్నారో, ఎవరు మెజారిటీ మైనారిటీ అని కాకుండా అందరినీ కలుపుకొని పోయే వాళ్ళ పేర్లు మీరే సూచించండి అని మా కార్యకర్తలకు చెప్పినాం. మాకు ఎలాంటి ఎజెండా లేదు, ఈ పేరు చెప్పు ఆ పేరు చెప్పు అని కాకుండా మేము డైరెక్ట్గా కార్యకర్తకు స్వచ్ఛంగా మీరు పైకి వెళ్ళి ఎవరు ఉంటే